నన్ను బలపర్చు క్రీస్తు యందు నేను సమస్తము చేయగలను. దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? ఆమేన్, ఆమేన్. సంఘములన్నిటి గురించి ప్రార్థన చేసుకుందాం. దాని నిమిత్తం మనం కొన్ని వాక్య భాగాలు చూడడానికి వెళ్దాం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 1 నుండి 3 వచనాలు చదువుకుందాం. మొదటి నుండి 3 వచనాలు దయచేసి చదవండి. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 1 నుంచి 3వ వచనం చదువుతున్నాండి. మరియు ఇర్మియా చెరసాల ప్రాకారంలో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవాకు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఇలాగూ సెలవిచ్చాడు. మాట నెరవేర్పు యెహోవా స్థిరపరచవలెనని దాన్ని నిర్మించు యెహోవాను నామము వహించిన వాడే ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేతును. హల్లెలూయా. ఇర్మియాతో మాట్లాడుతూ ఉన్న మాటలు ఇవి. ఎన్నో విషయాలు చెప్పడానికి ఆ రోజు లేదా ఆ సమయంన రెండవ మారు ఆయన ప్రత్యక్షమయ్యారట. ఇర్మియా చెరసాల ప్రాకారంలో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను. ఈరోజు ఒక విషయాన్ని ప్రార్థన చేసుకుందాం. ఏమని తెలుసా? సంఘములన్నిటికీ కూడా అండ్ సంఘముగా చేర్చబడిన ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా విషయం మిస్ అయ్యి ఉంటే, ప్రభు చిత్తం ఏమిటి, ప్రభు యొక్క ఉద్దేశం ఏమిటి, ప్రభు ఏదైనా ఇలా వెళ్ళు అలా వెళ్ళు అని ఏదైనా గైడెన్స్ ఇచ్చి ఉంటే, అది చేయకుండా గ్రహించకుండా ఉండి ఉంటే, మీకు అర్థమైందా? మొదటిసారి చెప్పినది ఏదైతే గ్రహింపులోనికి రాకుండా ఉండిపోయినాయో అవన్నీ కూడా ఇర్మియాకి ఎలా అయితే రెండవసారి ప్రత్యక్షమై మరలా చెప్పారో, అలా ప్రతి ఒక్కరి జీవితంలో ఒకసారి కాక రెండవసారి మరలా దర్శించి వాటిని స్థిరపరచమని వేడుకుందాం. మన జీవితంలో ఎన్నో మిస్ అయిపోయి ఉండొచ్చు. ప్రభు ఎన్నోసార్లు మాట్లాడుతూ ఉంటారు, అవి మనం మిస్ అయ్యి ఉండొచ్చు. మన ఓన్ సొంత ఆలోచనలో లేదా మన ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రభావము ఏదో ఒకటి కావచ్చు. ప్రభు మనల్ని కనిపెట్టుకుని ఉండమంటున్నారా, వెళ్ళమంటున్నారా, లేదా ఏదైనా ఎక్కడికైనా వెళ్ళి రమ్మంటున్నారా, ఏదైనా చేయమంటున్నారా? ఎన్నో ఆత్మ చెప్పుచున్న మాటలు ఉండవచ్చు. అవన్నీ కూడా ఎక్కడైనా సరే మనం మొదటిసారి చెప్పినప్పుడు మిస్ అయిన విషయాలు ఉంటాయి. అటువంటివి ఒక్కసారి ప్రభువుని వేడుకుందాం. అయ్యా, ఆ రోజు ఇర్మియాతో మీరు రెండవసారి ప్రత్యక్షమై మీరు చేయుచున్న సంగతులు వేరే లెవెల్లో వాటిని ప్రజెంట్ చేసి ఆయన్ని ఇంకా లోతుల్లోనికి వెళ్ళిన రీతిగా ప్రభా మమ్మల్ని కూడా ఆయన మేము అనుదినము నాయన మేము మీ సన్నిధిలో మీరు ఇస్తున్న గైడెన్స్ కావచ్చు, మీరు చెప్తున్న విషయాలు కావచ్చు, ఏవేవైతే ప్రభా మేము మిస్ అవుతున్నాం అవన్నీ కూడా మాకు రెండవసారి దయచేసి చెప్పమని అడుగుదాం. ఎంతమంది గ్రహిస్తున్నారు? అవును, నా జీవితంలో కూడా నేను ఆయన స్వరం వినాలి అనుకుంటున్నాను అన్నవారు ప్రార్థన అందుకోండి. మిగిలిన వారు ఏకీభవిద్దాం. స్తోత్రము తండ్రి, స్తోత్రం అయ్యా, స్తోత్రం రాజా, స్తోత్రాలు నాయన, స్తోత్రాలు మా తండ్రి, స్తోత్రం మా ప్రభు నాయన, స్తోత్రం తండ్రి. మీరు చెప్తున్నటువంటి విషయాలు ప్రభా నాయన, స్తోత్రం తండ్రి. ప్రభా నాయన, మేము ఒకసారి చెప్తే గ్రహించలేనటువంటి స్థితిలో ఉన్నాం మేము ప్రభా నాయన. కానీ ప్రభా నాయన నీ మాట వినాలని ప్రభా నాయన, స్తోత్రం తండ్రి, నీ ఆజ్ఞల మార్గంలో నడవాలని ప్రభా నాయన, స్థితి ప్రకారం జీవించాలి అనేటటువంటి నాయన ఆశ తండ్రి కలిగి ఉంటుండగా ప్రభా నాయన, స్తోత్రం తండ్రి. ప్రభా నాయన మరి మీ యొక్క అన్నాడు నాయన రెండవసారి ప్రత్యక్షమే ప్రభా నాయన, స్తోత్రం తండ్రి. ప్రభా నాయన మీరు మాట్లాడినటువంటి రీతి ప్రభా నాయన
స్తోత్రం తండ్రి. మమ్మల్ని కూడా ప్రభా నాయన దయతో కరుణించమని కనికరించమని ప్రభా నాయన. స్తోత్రం తండ్రి. నాయన మీ మాటలు నాయన మాకు తెలియచేయమని నాయన, మీ చిత్తమును ప్రభా నాయన. స్తోత్రం తండ్రి. ఈ రీతిగా ఉన్నదని ప్రభా నాయన తండ్రి ప్రభా నాయన. స్తోత్రం తండ్రి. మాకు దయతో తెలియచేయమని అడుగుతున్నాం. సహాయం దయచేయండి తండ్రి. వందనాలు ప్రభా. స్తుతులు రాజా తండ్రి. మేము మీకు మొర్రపెట్టు వారముగా తండ్రి, మీ సన్నిధిలో గోజాడే వారముగా, మీ సన్నిధిలో ప్రార్థించే వారముగా ప్రభా నాయన నేను మేము ఉండేట కొరకైనటువంటి కృపను దయచేయండి తండ్రి ప్రభా. స్తోత్రం తండ్రి. స్తోత్రం నాయన. స్తోత్రం తండ్రి. గొప్ప సంగతులను నాయన నాయన గూఢమైన సంగతులను ప్రభా నాయన తెలియచేస్తానని ప్రభా నాయన ఆనాడు మీరు మీకు సెలవు ఇచ్చిన రీతిని ప్రభా నాయన. స్తోత్రం తండ్రి. నాకు మాకు సైతం ప్రభా నాయన మీరు దయచేయండి తండ్రి. మీకు వందనాలు ప్రభా. స్తుతులు రాజా స్తోత్రాలు నాయన. నాయన మీ చిత్త ప్రకారం జీవించే వారముగా ప్రభా నాయన, మీకు ఇష్టలేని బిడ్డలుగా జీవించే వారముగా ఉండటకు కృప దయచేయండి తండ్రి. మీకు వందనాలు ప్రభా. స్తుతులు రాజా స్తోత్రాలు నాయన. ఇటు దయ ఇటు కృపకు నాయన నీ ఘనమైన నామానికి మమ్మల్ని అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొని పొంది ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఖచ్చితంగా నమ్ముదాం ఆయన మరలా మాట్లాడతారు అని, మరలా ఆయన గైడెన్స్ ఇస్తారు అని ఖచ్చితంగా నమ్ముదాం. నమ్మిన వారు పొందబోతున్నారు. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. ఎందుకో తెలుసా, ఆయన ఈసారి వస్తున్న నామం ఎటువంటి నామమో చూడండి. ఆయన స్వభావం, ఆయన నామం, ఆయన మిషన్ మొత్తం కూడా అందులోనే దాగి ఉంటుందని మనం నేర్చుకుంటూ ఉన్నాం. 2వ వచనం చూడండి. మాట నెరవేర్చు యెహోవా. పలుకుదాం అందరం. మాట నెరవేర్చు యెహోవా. మాట నెరవేర్చు. మాట నెరవేర్చు. అర్థం, ఆయన ఒక మాట చెప్పి ఉంటే అది నెరవేరుస్తారు. ఆ మాట నెరవేర్చబడడానికి కావలసిన శక్తి ఆ మాటలోనే దాగి ఉంటుంది. ఇది మనకి క్లియర్ గా అర్థం అవడానికి ఒక విత్తనం పోలిక తీసుకోవాలి. ఒక విత్తనం, ఆ విత్తనంలో మరి ఎక్కువ విత్తనాలు ఇవ్వడానికి గల శక్తి ఆ విత్తనంలోనే ఉంటుంది. ఒక మామిడికాయ టెంక చూడండి, అదొక విత్తనమే కదా. ఇప్పుడు అంత పెద్ద చెట్టు వచ్చేంత సామర్థ్యం, ఇక అన్ని ఫలాలు వచ్చేంత సామర్థ్యం ఈ విత్తనంలో లేదా? ఉందా లేదా చెప్పండి. ఉంది. ఆ విత్తనం చూడగానే మనకి అది జస్ట్ ఒక టెంకలాగా కనిపిస్తుంది అంతే. బట్ దానిని నాటగలిగితే, నీరు పోయగలిగితే దానిలో ఉన్న సామర్థ్యత మొత్తం బయటకు వస్తుంది. అంత పెద్ద చెట్టు, ఫ్యూచర్ లో ఉన్న అన్ని ఫలాలు ఈ ఒక్క చిన్న విత్తనంలో దాగిలేవా? అలాగనే మాట నెరవేర్చు యెహోవా అంటే ఆయన మాటలో, ఆయన విడుదల చేస్తున్న మాటలో దానిని నెరవేర్చే అంత శక్తి ఆ మాటలోనే దాగి ఉంటుంది. ఎలా అయితే ఒక చెట్టు ఇంకా దాని ఫలాలు అన్ని ఆ చిన్న విత్తనంలోనే దాగి ఉన్నాయో, ఒక మాట రిలీజ్ అయితే ఆ మాట నెరవేర్చు శక్తి ఆ మాటలోనే ఉంటుంది. ఆ శక్తిని తక్కువ అంచనా వేయద్దు. ఎందుకు తెలుసా? ఆ మాట నెరవేర్చున్నట్లుగా, ఆ మాట నెరవేర్చబడినట్లుగా కాలచక్రమే తిప్పబడుతుంది. చెప్పండి అన్నమాట. నెరవేర్చబడినట్లుగా కాలచక్రమే తిప్పబడుతుంది. కాలచక్రమే తిప్పబడుతుంది. ఇది ఎంత పవర్ఫుల్ అంటే, మనం నూతన నిబంధనలో చూస్తూ ఉంటాం దాని యొక్క పవర్ ఎట్టిది అని. మనం ఈ నిబంధనలో చూస్తూ ఉంటాం. చూడండి,
మత్తయి సువార్త 2వ అధ్యాయం 18వ వచనం ఒకసారి చదవండి. మత్తయి సువార్త 2వ అధ్యాయము 18వ వచనం. రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చుచు వారు లేనందున ఓదార్పు పొందనలకు ఉండేది అని ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా చెప్పబడిన వాక్యము నెరవేరును. అంటే ఇర్మియా ద్వారా చెప్పబడిన మాట నెరవేరెను. అది నెరవేర్చబడడానికి ఇదంతా జరిగిందని అర్థం. ఇంకా అలాగనే కొంచెం పైన కింద ఇవన్నీ కూడా వచనాలు మనం చదువుకోగలిగితే ప్రవక్తలు చెప్పిన మాట నెరవేర్చబడ్డానికి ఇదంతా జరిగిందట. ఒకసారి 23వ వచనం చదవండి, ఇదే అధ్యాయం. మత్తయి సువార్త 2వ అధ్యాయము 23వ వచనం. అయితే తన అర్కిలాయి తన తండ్రి అని హేరోదునకు ప్రతిగా యూదయ దేశం ఏలుచున్నాడని విని అక్కడికి వెళ్ళవేర్చి స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వాడై గలిలయ ప్రాంతములకు వెళ్లి నజరేతుని ఊరికి వచ్చి అక్కడ కాపురముండెను. ఆయన నజరేయుడని అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగూ జరిగెను. హల్లెలూయా. ఎలా అంట? ఆయన నజరేయుడు అనబడునని ప్రవక్తలు చెప్పిన మాట నెరవేరినట్లు ఇలాగు జరిగెను. అంటే ఆ మాట నెరవేర్చబడడానికి ఇలా జరిగిందనేగా. ఎంతమందికి అర్థమవుతుంది? ఆ మాట నెరవేర్చబడడానికి ఇలా జరిగిందనేగా. ఇప్పుడు అంటే మాట నెరవేర్చు యెహోవా అని చెప్తున్న దాంట్లో పవర్ ఈ రోజు మనకు అర్థం అవ్వాలి. ఒక మాట ప్రభు ఇస్తే అది నెరవేర్చడానికి ఆయన ఈలాగు జరిగెను అని చరిత్రను చూపిస్తున్నారు. అందుకే రెండవసారి ప్లీజ్ ప్రభు మాకు ప్రత్యక్షం అవ్వండి, రెండవసారి మాకు మరలా చెప్పండి అని ఆయన యొద్ద నుండి వాక్కు రిలీజ్ అయ్యేటట్టుగా ఎందుకు ప్రార్థన చేయమన్నా అంటే ఆయన మాట ఇస్తే అది నెరవేర్చబడుటకు కావలసిన ప్రతిదీ కూడా ఆ మాట నెరవేర్చేంత శక్తితో ఆయన పలుకుతారు. అవునమ్మా, వెలుగు కలుగును గాక అని ఆయన పలికి ఉంటే ఆ వెలుగు కలగడానికి కావలసిన శక్తి ఆ మాటలోనే ఉంది. నేటి వరకు కూడా ఆ వెలుగు ఉండే అంత శక్తి ఉంది. అంతేకాదు, భూమి ఆకాశం గతించిపోవడానికి రెడీగా ఉన్నాయి, సూర్య చంద్రులు గతించిపోవడానికి రెడీగా ఉన్నారు. అన్ని కూడా కొత్త ఆకాశం కొత్త భూమి రెడీగా ఉంది కదా. మరి అక్కడ వెలుగు ఆ పట్టణంలో, నూతన పట్టణమైన ఆ యెరూషలేము పట్టణంలో కావలసిన వెలుగు ఆయనే ప్రకాశించబోతున్న వెలుగు అక్కడ ఆ తేజస్సు ఆల్రెడీ వెయిటింగ్ లో ఉంది. మాటల్లో ఉండే శక్తి. ఈరోజు ఆయన మాట ఇచ్చారు అంటే దాన్ని మొట్టమొదటి మనం చేయవలసిన పని నమ్మాలి. చెప్పండి, మాట ఇస్తే నమ్మాలి అని. ఎన్ని మాటలు ఆయన మాట నమ్మకుండా ఉన్నాము. ఇదిగో ఈ రోజు నుంచి సంఘంలో ఒక మార్పులు కలగాలి. ఏంటి తెలుసా? ఆయన మీద నమ్మకం, ఆయన మాట మీద నమ్మకం అధికం అవ్వాలి. ఆయన మాట మీద విశ్వాసం అధికం అవ్వాలి. ఆమేన్. ఎందుకంటే రానున్న దినముల్లో విశ్వాసం నాకు ఓర్పు నాకే పరీక్ష. ఏంటండి? రానున్న దినముల్లో దేని మీద పరీక్ష ఉండబోతుంది?
విశ్వాసమునకు ఓర్పునకు పరీక్ష. ఓర్పునకు పరీక్ష. అమ్మ ఇంకా 10 దినాల్లో ఇంగ్లీష్ ఎగ్జామ్ ఉంటది. ఈ రోజు నువ్వు మ్యాథ్స్ చదువుకుని కూర్చుంటావా? ఇంగ్లీషే చదువుతాను. ఇంగ్లీషే కదా చదువుతాము. ఏ సబ్జెక్ట్ రాబోతుందో ఆ సబ్జెక్టే కదా చదువుకుంటాం. ఎగ్జాక్ట్ గా అలాగనే విశ్వాసం అనే సబ్జెక్ట్ మీద పరీక్ష ఉండబోతుంది. ఓర్పు అనే సబ్జెక్ట్ మీదనే పరీక్ష ఉండబోతుంది. సో సంఘం దేని మీద ప్రిపేర్ అవ్వాలి? సంఘం దేని మీద ప్రిపేర్ అవ్వాలి? విశ్వాసం, ఓర్పు మీద. చెప్పండి. సో మాట నెరవేర్చు యెహోవా. ఈరోజు ఆయన ప్రత్యక్షమవుతున్న నామం ఏంటి? మాట నెరవేర్చు యెహోవా. రెండవది, స్థిరపరచవలెనని దాన్ని నిర్మించు యెహోవా. అర్థమైందా? ఆ మాట స్థిరపరచబడాలని ఆ మాటనే నిర్మించు యెహోవా. అండ్ నిర్మింపబడిన మాట నెరవేర్చబడడానికి పరిస్థితులను కూడా నిర్మించు యెహోవా. నేను కల్పించు అనలేను, నిర్మించు అని అనగలను. ఆ మాట నెరవేర్చబడడానికి ఈలాగు జరిగెను అని ప్రతి పరిస్థితిని కదిలించు యెహోవా. ఆ మాట నెరవేర్చబడడానికి కాలమును, సమయమును ఆయన స్వాధీనంలో, ఆధీనంలో ఉంచుకున్న యెహోవా. సమస్తమును జరిగించుచున్న యెహోవా. పరిస్థితులను తారుమారు చేయగలిగిన యెహోవా. ఆయన ఇచ్చిన మాట నెరవేర్చబడినట్లుగా సమస్తమును జరిగించు యెహోవా. హల్లెలూయా. ఈరోజు ఆయన ఒక మాట ఇస్తే దాని పవర్ ఏంటో ఈరోజు సంఘానికి అర్థం అవ్వాలి. ఈరోజు ఆయన మాట యొక్క పవర్ ఏంటిదో ఫస్ట్ నీకు నాకు అర్థం అవ్వాలి. ఆమె నేను చెప్తాను. యెహోవా అను నామము వహించువాడే ఇలాగు సెలవిచ్చుచున్నాడు. ఇప్పుడు ఆలోచిద్దాం. అసలు ఆయన ఒక మాట ఇస్తే ఎలా ఉంటది? ఎన్ని మాటలు ఉన్నాయండి. పలానా మాట అని చెప్పడానికి కూడా లేని విధంగా వాక్యమంతా ఆయన మాటే కదా. అసలు ఆయన మాట, ఆయన వాక్కులోనే కదా సమస్తము ఉంది. దాన్ని డినై చేయగలిగిన వారు ఎవరైనా ఉన్నామా? లేదు. స్తోత్రం. ఆయన ఇచ్చిన ఏదైనా ఒక మాట తీసుకొని ఆలోచన చేసుకుందాం. ఆయన మాట ఇస్తే అది నెరవేర్చబడడానికి ఎన్ని పరిస్థితులు అటు ఇటు మారాయో. ఇదిగో ఇక జరగవలసిన వాటిని కూడా ఎలా మార్చారో ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు ఎస్తేరు గ్రంథం ఒకసారి చూడండి. గ్రంథం ఏం తీయక్కర్లేదు, తెలిసిన విషయమే కదా. ఎస్తేరు గ్రంథంలో విందునకు పిలిచిన సమయం ఒకసారి ఆలోచించండి. ఆమె 3 దినముల ఉపవాసం ఉన్నప్పుడు ఆమె పొందుకున్న గైడెన్స్ ఎలాంటిదో ఆలోచించుదాం. భర్తకు ఆమె పూర్తిగా సంతోషపెట్టి, అంటే అర్థం విందునకు పిలిచి ఉన్న ఆ సమయం శత్రువుని అక్కడ ఎక్స్పోజ్ చేయాలి. అటువంటి సమయం అక్కడ నిజంగా శత్రువు ఆమెను పట్టుకోవడానికి రాలేదు. అయినా అలా చూపించారా లేదా? అక్కడ కావాల్సింది ఏంటి? శత్రువు పట్టుబడాలి. ఏ ఉరికమ్మం అయితే తయారు చేశాడో ఆ ఉరికమ్మం మీదకి ఆ శత్రువు ఎక్కాలి. అప్పుడు అక్కడ ఆయన చేస్తున్న క్రియ ఎటువంటిదో చూడండి. ప్రభు అక్కడ ఇన్వాల్వ్ అయితే
మనుషులు చేయలేని కార్యాలు దేవుడు చేస్తారు. ఆయన ఎటువంటి కార్యం చేస్తారో చూడండి. ఏది కాదో అది అవునన్నట్టుగా చూపించాడు. ఏది ఏం జరిగినా సరే అక్కడ శత్రువు పట్టుబడ్డా లేదా? పట్టుబడ్డాడు. అలా ఇక ఆయన మాట ఇస్తే ఇంకెలా ఉంటది? ఆమె అక్కడ ప్రార్థన చేసుకొని ఇక ఆమెకి ఇచ్చిన గైడెన్స్ ప్రకారం ఆమె వెళ్ళిపోయింది. ఎవరు? ఎస్తర్. ఆమెకు తెలుసా అండి నెక్స్ట్ ఇలా జరుగుతుంది, నెక్స్ట్ ఇలా జరుగుతుంది, ఇలా ఇలా జరగబోతుందని ఆమెకు తెలుసా? తెలీదు. కానీ ఇప్పుడు మన చేతిలో ఉన్న ఈ గ్రంథంలో నెక్స్ట్ ఎలా కాలం ఎలా ఉండబోతుంది, ఏం జరగబోతుంది అన్ని రాయించి ఉంచారా లేదా? ఆమెన్. ప్రతి బాష్ప బిందువు తుడవబడును అని రాశారా? అలా అయితే ఖచ్చితంగా తుడుస్తారు. ఆయన కొత్త ఆకాశం కొత్త భూమి చేస్తానని, అందులోనికి ఆయన సంఘంని తీసుకుని వెళ్తానని రాయించారా? అయితే ఖచ్చితంగా తీసుకుని వెళ్తారు. ఆయన నూతన పట్టణమైన యెరూషలేము, ఆ పట్టణం యొక్క పేరు, ఆ తండ్రి పేరు ఇస్తానన్నారా? అయితే ఖచ్చితంగా ఇస్తారు. నొసలి యందు పేరు రాస్తానన్న దేవుడు ఖచ్చితంగా రాస్తారు. అలా ఆయన మన కోసం ఇచ్చిన ప్రతి మాట నెరవేర్చడానికి ఆయనే పూనుకుంటున్నారు. ఇది ఈ రోజు మనం నమ్మాలి. ఆయన ఎన్ని మాటలు ఇచ్చినా మనం నమ్మలేని స్థితిలో ఆగిపోతున్నాం. అది ఆయనను అవమానిస్తున్న దాంతో సమానం. ఆయన మాటను నమ్మకపోతే మనం అవమానిస్తున్న దాంతో సమానం. ఇక్కడనే ఆగి ఒకసారి ప్రార్థన చేద్దాం. అయ్యా, మీరు ఇచ్చిన పలికిన ప్రతి మాట నెరవేర్చబడినట్లుగా అయ్యా మీరు అన్నిటిని సమకూర్చి జరిగిస్తున్నారు. కానీ ఆ మాటను నమ్ముతున్న వారిగా, అంటే ఇంకా ఆ పనిని, ఆ మాటను నెరవేర్చబడినట్లుగా మనం దానిని ఇంకా గౌరవిస్తూ దాంతో పాటు నిలబడుతున్న వారమై ఉండాలని. ఆ మాట నువ్వు అవునన్నా కాదన్నా అది నెరవేర్చబడుతున్నానా? కానీ జరుగుతున్న మాటతో పాటు నువ్వు కూడా నించుంటే బాగుంటది కదా. అలా సంఘంగా మనం ఆయన మాట నెరవేర్చబడుతున్న ఆయన మాట పలికినప్పుడే నమ్మిన వారమై, పరిస్థితులు ఎలా ఉన్నా సరే ఆయన మాటను ఆస్వాదం చేసుకుని నించుంటున్న వారిగా మనం ఉండాలి అని ప్రార్థన చేద్దాం. ఎవరైనా ప్రార్థన అందుకోండి. తండ్రి నీకు స్తోత్రం అయ్యా, స్తోత్రం. పరిశుద్ధుడా నీకు స్తోత్రం, సజీవుడా నీకు స్తోత్రం అయ్యా. అయ్యా నా ప్రభువా, ఈ వేకోనే నా ప్రభువా మీరు సెలవిచ్చినట్టుగా నా తండ్రి మాట ఇచ్చి యెహోవా అయా మాటను నెరవేర్చివాడు నీయే కనుక నా తండ్రి మా జీవితాలలో నా తండ్రి అయ్యా నా ప్రభువా మీరు గ్రంథపు చుట్టూలు అనేక మాటలు పలికినను అవన్నీ ఎలా అయితే నెరవేరాయో నా ప్రభువా, అలాగే మీరు ఒక మాట పలుకుతున్నప్పుడు నా ప్రభువా ఆ మాటని మేము ఆస్వాదం చేసుకుని నా తండ్రి అది నెరవేరుతుంది అని నా తండ్రి మీతో పాటు నిలవబడగలిగే కృపను మాకు అనుగ్రహించండి. అనేక మార్లు మాకు అలాంటి చెవులు పని చేయలేదేమో ప్రభువా, మమ్మల్ని క్షమించమని వేడుతూ నా ప్రభువా అయా నా తండ్రి ఇది మొదలుకొని మీరు మాట ఇచ్చినప్పుడు అది నమ్మి నా ప్రభువా అది దాని మీద మేము నిలవబడినట్లుగా నా తండ్రి మమ్మల్ని నా తండ్రి సిద్ధపరచమని వేడుతున్నాం తండ్రి. మీ మాటకే మీకు స్తోత్రము చెల్లించుకుంటున్న ప్రభు, మీ మాటలో ఉన్న పవర్ ను మేము గ్రహించి అయ్యా నా తండ్రి మేము నా తండ్రి దాని మీద నిలవబడినట్లుగా సహాయం అనుగ్రహించమని నా తండ్రి దానిలో ఉన్న పవర్ మేము గ్రహించి నా తండ్రి ఇంకాను నా తండ్రి దానినే నా తండ్రి ఆస్వాదం చేసుకున్నట్లుగా సహాయం అనుగ్రహించమని అయ్యా మా జీవితంలో నా తండ్రి ప్రతి పరిస్థితుల్లోనే మీరు ఇచ్చే మాట నెరవేరుతుంది కనుక నా ప్రభువా ఈ రోజు సంఘంగా మన తండ్రి మేమందరం కూడుకొని నా ప్రభువా ఆయా మీ మాటని నా తండ్రి ఆస్వాదం చేసుకొని నిలవబడుతున్నందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ అటు కృపనిచ్చినందుకే మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసు నామంలో నా తండ్రి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ఒక మాటను చదువుకుందాం రండి. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం చదువుకున్నాం. అంటే అక్కడ 9 నుండి 12 వరకు చదువుకుందాం. బిగ్గరగా చదువుతుండగానే గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. చదవండి.
కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 9వ వచనం కదండి. అవునండి, అవునండి. అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారును ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారినై ప్రతి సత్కార్యంలో సఫలమగుచు దేవుని విషయమైన జ్ఞానముందు అభివృద్ధి పొందుచు అన్ని విషయములలో ప్రభువును సంతోషపెట్టినట్లు ఆయనకు తగినట్లుగా నడుచుకునవలనని ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరిచినట్లును ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలనని తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్యంలో వాటి వారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలనని దేవుని బతిమాలుచున్నాము. ఇక్కడ చూడండి, పౌలు గారు చేస్తున్న ఒక శ్రేష్టమైన ప్రార్థన. ఎలా ప్రార్థన చేస్తున్నారట? అందుచేత ఈ సంగతి వినిన నాటి నుండి మేమును మీ నిమిత్తము ప్రార్థన చేయటం మానక ఇలా ప్రార్థన చేస్తున్నాను అంటున్నారు. ఏ మాటలు విని? వారు ఎలా ఉన్నారు, వారి విశ్వాసులు ఎలా ఉన్నారు, వారు నిరీక్షణ ఎలా ఉంది, వారు ఇంకా వారి ప్రేమ ఎలా ఉంది, ఇవన్నీ మాటలు కూడా ఎపఫ్రా ద్వారా విని ఇప్పుడు వారికి చెప్తున్న మాట అన్నమాట. ఏమని? మేము ఈ సంగతి విన్నప్పటి నుండి కూడా మేమును మీ నిమిత్తం ప్రార్థన చేయటమా అనక. అక్కడున్న కొలెస్ట్రాల్ని బట్టి వారి కొరకు చేస్తున్న ప్రార్థన ఎట్టి ప్రార్థనయో రాస్తున్నాడు. వారు ఎటువైపు వెళ్తున్నారో గ్రహించి వారి కొరకు చేస్తున్న ప్రార్థన. ఎలా అంట? ప్రార్థన చేయటం మానక మీరు సంపూర్ణ జ్ఞానమును ఆత్మ సంబంధమైన వివేకమును గలవారు అవ్వాలని ప్రార్థన చేస్తున్నాడండి. సంపూర్ణ జ్ఞానం పొందాలని, ఆత్మ సంబంధమైన వివేకం గలవారవ్వాలని. అర్థం? బయట కనిపిస్తున్న విషయాలను గ్రహించడానికే ఎంతో కష్టం కదా. ఎందుకు? ఏది కనబడుతుందో అది మాత్రమే చూస్తున్న అనుభవం గలవారము. ఒక్కసారి అట్ ఏ గ్లాన్స్ లో, ఒక్క చూపులో అన్నిటినీ గమనించగలమా? చెప్పండి. గమనించలేదు. ఒక రూమ్ లో ఏమున్నది అని అడిగితే అక్కడ కంటికి కనిపించే వస్తువులు మాత్రం చెప్పగలం. మరి గాలిలో ఎన్ని పార్టికల్స్ ఉన్నాయి చెప్పగలమా? చెప్పండి. చెప్పలేం. ఎగ్జాక్ట్ గా అలాగనే నెరవేర్చబడుతున్న మాటను గురించి మనం ఆలోచన చేయగలం, కానీ గాలిలో వెయిటింగ్ లో ఉన్న మాటల గురించి ఎలా గ్రహించగలం? అది ఆత్మ ఇస్తున్న జ్ఞానం ద్వారా మాత్రమే సాధ్యం. ఆత్మ కలిగిస్తున్న వివేకం వలన మాత్రమే సాధ్యం. ఎందుకు తెలుసా? ఇర్మియా కాలంలో మిగిలిన ప్రవక్తలు మనం వెళ్తాం, కల్దీల దేశం వెళ్తాం, కానీ మళ్ళీ వచ్చేస్తాం అని చెప్పారు. ఇప్పుడే ఏదో నెక్స్ట్ ఇయర్ వచ్చేస్తాం, 2-3 సంవత్సరాల్లో వచ్చేస్తాం అన్నట్టుగా చెప్పారు. కానీ కరెక్ట్ విషయాన్ని వినినది, నమ్మినది, ప్రచురించింది ఎవరు అంటే ఇర్మియా. ఏం చెప్పాడు? 70 సంవత్సరముల కాలం ఉంది అని. అవునా? ఇప్పుడు ఆ టైం ని కరెక్ట్ గా ఎవరు చెప్పగలిగారు? ఇర్మియా. అంటే అక్కడ వివేకము, ఆత్మ ఇస్తున్న వివేకం ఎవరు కలిగి ఉన్నారు? ఇర్మియా. చెప్దాం, ఎవరు చెప్దాం? ఇర్మియా. అలాగనే సంఘములను దేవుడు ఏర్పరచుకున్నారండి. ఆయన మాట ఒట్టిది కాదు. మనం ఉన్న మురికి మకిలి అంతటినీ కూడా కడుక్కొని ఆయన సన్నిధిలోనికి వస్తే ఆయన మాట ఇచ్చు యెహోవాగా కాదు పనిచేస్తారు. ఎలా? ఆయన మాట
నెరవేర్చే యెహోవాగా పనిచేస్తారు. ఆమేనని చెప్తాం. ఆమేన్. మాట ఇవ్వడం వేరు, మాట నెరవేర్చడం వేరు. అండ్ ఆయన మాట నెరవేర్చున్నట్లుగా దాన్ని స్థిరపరచడానికి దానిని నిర్మించే యెహోవాట. ఆహా, ఏంటండి ఇది? అసలు ఆ పవర్ ఎట్టిదో మీరు గమనిస్తున్నారా? ఆ లెవెల్ ఎటువంటిదో గమనిస్తున్నారా? ఒక రాజు సంతోషపడితేనే నా రాజ్యం సగం మట్టికి ఇచ్చేస్తా, ఏం కావాలో కోరుకో అంటారు. అవునా? అవునా కదా? చెప్పండి. ఉం? అలాంటిది అసలు మాట నిర్మించగలిగిన వాడు, మాటను నెరవేర్చగలిగిన వాడు పలుకుతున్నారండి. ఆయనకి ఇష్టలైన వారి గురించి ఆయన ఎన్ని మాటలు పలుకుతారో తెలుసు. అవన్నీ నిర్మించి యెహోవా, అవన్నీ నెరవేర్చి యెహోవా. ఈరోజు ఆయన్ని మనం వేరే యాంగిల్లో చూడాలి. నిర్మించువాడు నెరవేర్చువాడు, లేదా నెరవేర్చువాడు నెరవేర్చడానికి నిర్మించువాడు. వేరే ఎవ్వరు కూడా అలా మాటను నెరవేర్చే శక్తి కలిగిన వారు లేరు. ఒక సంఘం గురించి విని ప్రార్థన చేస్తున్న అనుభవమే ఇలా ఉంటే, నువ్వు విన్న మాటను బట్టి ఇక ప్రార్థన ఎలా ఉండాలి? నమ్మకంతో, విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. చెప్పండి. నమ్మకంతో విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. ఆమె ఆయన మాట ఇచ్చారు అంటే ఏం చేస్తారట? నెరవేరుస్తారు. ఇప్పుడు జ్ఞానము కలిగిన ఆత్మ, జ్ఞానం కలిగిన హృదయం ఎవరికి కావాలి? మనకు కావాలి. నాకు కావాలి. ఆత్మ సంబంధమైన వివేకం ఎవరికి కావాలి? మనకు కావాలి. చెప్పండి, నాకు కావాలి. నాకు కావాలి. ఆమేన్. ఆల్రెడీ అట్టి ప్రార్థన చేసేసారు. ఎప్పుడు? కొలసీలకు రాస్తున్నప్పుడే ఆ ప్రార్థన జరిగింది. ఆపాదించుకుందాం. ఆయన చిత్తంను పూర్ణముగా గ్రహించిన వారునై, చూసారా 9-12 వచనాల్లో నెక్స్ట్ మాటను చూడండి. ఆయన చిత్తమును పూర్ణంగా గ్రహించిన వారు అవ్వాలని ప్రార్థన చేస్తున్నాను అని. ఆయన చిత్తం ఎందులో దాగి ఉంటుంది? ఆయన మాటలో దాగి ఉంటుంది. ఆమేనని చెప్పరే. ఆమేన్. ఆయన చిత్తం ఎందులో దాగి ఉంది? ఆయన మాటలో దాగి. ఆయన చిత్తాన్ని ఎలా బయలుపరుస్తారు? ఆయన మాట ద్వారా. అందుకే ఈరోజు ప్రార్థన చేసుకున్నాం. అయ్యా మీరు చెప్పారు కానీ మేము మిస్ అయ్యాం, ప్లీజ్ మళ్ళీ చెప్పరా. మీకు ఆ సిచ్యువేషన్ యొక్క పవర్ ని జ్ఞాపకం చేస్తా చూడండి. ఈరోజు సామెతలు చదవడానికి మరలా రిఫరెన్స్ అడిగారు కదండి, అడిగారు కదా. అడిగారా? అక్కడ అక్కకి వినపడలా, కానీ మధ్యలో వచ్చి అక్క మళ్ళీ అంట చెప్పరా అంటే ఆ రిఫరెన్స్ చెప్పారా లేదా? చెప్పారు. నేనేమంటున్నా తెలుసా, ఒక మనుషులే మనం ఇలా కదిలితే, మనుషులే రెండవ మరి చెప్పగలిగితే, కమాన్ దేవుడు చెప్పరా? చెప్తారు. చెప్తారు. చెప్తాం. ఆమేన్. అర్థమైందా? మన మధ్యలో వాక్యము స్థిరపరచబడడానికి ఆయన ఒక్కొక్క క్రియను చేస్తున్నారు. ఆయన మాటను నెరవేర్చడానికి ఆయన మాట నిర్మిస్తున్నారు. ఆయన నెరవేరుస్తున్న దేవుడు. ఆయనయే సూచనగా నిలబడుతున్నారు. రెండవ మారు చెప్పమని ఒక విన్నపం వెళ్తే రెండవ మారు చెప్పిన రీతిగా
ప్రభు కూడా అమ్మ ఇంతవరకు ఏ విషయాలైతే నువ్వు గ్రహించలేకపోయావు, నువ్వు ఈరోజు అడుగు, రెండవ మారు వినబోతున్నావు. ఏ విషయాలైతే నువ్వు మిస్ అయ్యావో వాటిని అడుగు, ప్రభు ఇవ్వబోతున్నారు. రెండవది, ఆయన చిత్తము పూర్ణముగా తెలుసుకోకుండా కదిలిన అజ్ఞాన స్థితిలో నుండి బయటికి వచ్చి దేవుడు ఆయన చిత్తమును ఎరుగునట్లుగా, ఆయన చిత్తమును క్లియర్ గా తెలుసుకోవడానికి నీ హృదయం అలైన్ చేయి. ఆయన చెప్తారు, ఆయన రెండవ మారు చెప్పనన్నారు. ఎవరు రిసీవ్ చేసుకుంటున్నారో వారు రెండవ మారు వింటారు. ఆమేన్. ఆమేన్. ఎవరు ఆశ కలిగి ఉన్నారో వారు రెండవ మారు వింటారు. ఆమేన్. ఇంకొక మాట చూడండి, ఆయన చిత్తంను పూర్ణముగా గ్రహించడం అనేది చాలా ప్రాముఖ్యం. అప్పుడు ఏంటి తెలుసా, ఇటు అటు తొలగిపోకుండా, అటు ఇటు చూడకుండా నిర్దిష్టమైన దారిలో నీ గమ్యమును చేరినట్లుగా నువ్వు ప్రయాణం చేస్తావు. నిన్నెవరు ఆపలేరు, నిన్నెవరు డైవర్ట్ చేయలేరు. ఆమెనేం చెప్పండి. ఎప్పుడు ఆయన చిత్తమును పూర్ణముగా గ్రహించినప్పుడు. ఇప్పుడు ఆయన 70 సంవత్సరాల కాలం అని చెప్పారండి, చెరలోనికి వెళ్ళే కాలం. నీకు తెలుసు 70 సంవత్సరాలు ఎప్పుడు కంప్లీట్ అవుతాయి, నువ్వు వెయిట్ చేస్తావు, అవునా కదా? అలా కాకుండా పూర్ణంగా తెలియదు అనుకోండి ఆయన చిత్తం, అప్పుడు ఎలా ఉంటది? 2వ సంవత్సరం, 3వ సంవత్సరం, 4వ సంవత్సరం ఎదురు చూస్తూ ఉంటాం. ఆయన అక్కడ ఏమని చేయమన్నారో అవన్నీ చేయలేము కదా. అలాగనే భూమి మీద కూడా ఆయన ఇప్పుడు ప్రస్తుతం ఏం చేయమన్నారు, ఆయన చిత్తం ఏమిటో పూర్ణంగా గ్రహించాలండి. అప్పుడే ఇది ఇలా చెప్పారు, ఇలా చేయాలి అని ప్రతి కమాండ్ ఎలా అయితే తలలో నుంచి శరీరానికి చేరితే ఆ శరీరం కరెక్ట్ గా నిర్వర్తిస్తుందో, ఎగ్జాక్ట్ గా అలాగనే ఏ శిరస్సైన యేసయ్య యొద్ద నుంచి వచ్చిన ఒక్కొక్క కమాండ్ ని శరీరమైన సంఘం నెరవేర్చాలి. అంటే ఆ లోపల ఆ మాట సూటిగా ఆ అవయవానికి చేరాలి కదా. ఆ మాటను, ఆ కమాండ్ ను నెరవేర్చే శక్తి ఆ అవయవానికి దేవుడు ఇస్తారు. మాటను నెరవేర్చడానికి దాన్ని నిర్మించువాడు పని చేస్తారు, కానీ అది గ్రహించు అవయవాలు కావాలా. ఆమె నేను చెప్పండి, అది గ్రహించాలా. నేను చెప్పండి, నేను గ్రహించాలి అని. నేను గ్రహించాను. ఆమెన్. నా కుటుంబం గ్రహించాలని చెప్పండి. నేనున్న సంఘం గ్రహించాలని చెప్పండి. నేనున్న సంఘం, సార్వత్రిక సంఘం గ్రహించాలని చెప్పండి. ఆమెన్. ఇక చూడండి, ప్రతి సత్కార్యంలో సఫలులగుచు, కీడు కల్పించే కార్యాల్లో కాదండి, దుర్మార్గతలో కాదు, సత్కార్యములో సఫలములగుచు దేవుని విషయమైన జ్ఞానం మందు అభివృద్ధి పొందొచ్చు. ఎంత శ్రేష్టమైన మాట కదా. ఆత్మ సంబంధమైన వివేకమే కాదండి, సంపూర్ణ జ్ఞానమే కాదు. ఇప్పుడు దేవుని విషయమైన జ్ఞానంలో ఏం పొందాలట? అభివృద్ధి పొందాలి. చెప్పండి, అభివృద్ధి పొందాలని. ఆమేన్. ఇంకా అన్ని విషయముల్లో ప్రభువును సంతోష పెట్టినట్లు, మనల్ని మనం సంతోష పెట్టుకోవడానికి కాదు. మనం ఎవరి కొరకు నిర్మింపబడ్డాం? ప్రభు కొరకు. మనం ఎవరి కొరకు జీవించాలి? ప్రభు కొరకు. నువ్వేం చేస్తున్నా ఎవరి కోసం చేయాలి? ప్రభు కోసం, రాజ్యం కోసం. అలా ప్రభువుని సంతోష పెట్టినట్లు ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెనని. ఎవరికి తగినట్టుగా? మనం ఏం చేస్తున్నాం తెలుసా? మనకి తగినట్టుగా ఆయన్ని పని చేయమంటున్నాం.
మనకి తగినట్టుగా ఆయన పని చేయమంటున్నామండి. ఇది ఎలా ఉందంటే 2 రోజుల తర్వాత నువ్వు చెన్నైలో ఒక పని చెయ్యాలి. అప్పుడు చెన్నైకి నువ్వు ఎప్పుడు చేరుకోవాలి? 2 రోజుల ముందే చేరుకోవాలి. 2 రోజుల ముందే, కనీసం 1 రోజు ముందైనా చేరుకోవాలి కదా. అంతే. ఎంత లేట్ అయినా కనీసం తెల్లారికైనా అక్కడ రీచ్ అవ్వాలి కదా. అలాగనే కాలంలో సమయంలో తండ్రి ఆధీనంలో ఉన్నాయి, స్వాధీనంలో ఉన్నాయి. నిర్ణయించబడిన సమయం ఆయన యొద్ద నుండి వచ్చిన వారు మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళడానికి నిర్ణయించబడి ఉంటదండి టైము. మనం ఏం చేస్తాం? ఇక్కడ నుంచి ప్రార్థన చేస్తాం. ఏమని? ఎగ్జాంపుల్ చెప్తున్నాను. చెన్నై ఇప్పుడు 2 రోజుల తర్వాత వెళ్ళి రీచ్ అవ్వాలి కదా. అలాగా కాకుండా మనం ఏమని ప్రార్థన చేస్తాం తెలుసా? 4 రోజులు ఇక్కడే ఉంచు ప్రభువా. ఎక్కడ? ఉన్న స్థలంలో. నీకు అర్థమైందని నేను చెప్తుంది. 4 రోజులు ఇక్కడే ఉంచు ప్రభు అంటే మరి 2 రోజుల తర్వాత చేయవలసిన కార్యం ఎవరు చేస్తారు? అడిగి ఎగ్జాంపుల్ చెప్తున్నా. అలా మనం మన చిత్తాన్ని నెరవేర్చమని అడుగుతూ ఉంటాం, కానీ కాదు. ఆయన చిత్తం ఏంటో నువ్వు తెలుసుకున్నప్పుడు ఆయన చిత్తం నెరవేర్చబడినట్లుగా అడుగులు వేస్తావు. ఆమేన్. ఆయనకు తగినట్టుగా నడుచుకొనవలెనని. మనకి తగినట్టుగా నడుచుకోమని వేడుకున్న కాలం చాలు కదా. ఇప్పుడు ఏమని అడుగుదామండి? ఆయనకు తగినట్టుగా నడుచుకోవాలి. హల్లెలూయా. ఈ మాటలు అలా ఫీడ్ అవనివ్వండి హృదయంలో. ఆనందంతో కూడిన పూర్ణమైన ఓర్పును దీర్ఘశాంతమును కనపరుచునట్లు. హలో, వ్యత్యాసం ఉంది ఈ మాటలో. నీళ్లు లేట్ అయ్యాయి, సనిగిన బ్యాచ్ లేదా? ఫుడ్ దొరకలేదు, సనిగిన బ్యాచ్ లేదా? మనం కూడా ఎదురు చూస్తున్న విషయం ఆలస్యం అవుతుంటే ఎన్ని సనుగుతాం. నేను ఇంత చేశాను అంత చేశాను కానీ ఇంకా ఏం చేయట్లేదు, అది చేయట్లే ఇది చేయట్లే, ఓ సనుగుడు. అలా కాదు, ఆ లెవెల్ కాదు. అది అజ్ఞాన స్థితిలో చేసిన పని. ఇప్పుడు నీకు దేవునికి వచ్చిన జ్ఞానం దొరుకుతుంది, ఆయన చిత్తం క్లియర్ గా అర్థమైంది, ఆయన సంపూర్ణమైన జ్ఞానం నువ్వు పొందుకున్నావు అంటే నీకు ఆయన గురించి అర్థమైంది, నీకు సిచ్యువేషన్ ఏంటో అర్థమైంది. ఇప్పుడు ఏం పెరగాల? ఓర్పు పెరగాల, దీర్ఘశాంతం పెరగాల. అంతేకాదు అది ఆనందంతో కూడిందై ఉండాలా. సనుగుడుతో కాదు, విసుగుతో కాదు, ఆనందముతో. ఆనందంతో కూడిన సంపూర్ణమైన ఓర్పు. పలకండి అన్నమాట. ఆనందంతో కూడిన సంపూర్ణమైన ఓర్పు. మళ్ళీ చెప్దాం. ఆనందంతో కూడిన సంపూర్ణమైన దీర్ఘశాంతం అని. ఎంత డిఫరెన్స్ ఉందో చూసారా? ఇప్పుడు ఆలోచిద్దాం, ఈ కలిగి ఉన్నామా మనం? కలిగి ఉండాలి. మన కోసం ఇంకా సంఘంల కోసం ఇదే ప్రార్థన చేద్దాం. ఇవన్నీ కలిగి ఉండాలి మనం. ఆయన మహిమ శక్తిని బట్టి సంపూర్ణ బలముతో బలపరచబడవలననియు తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యంలో పాలివారమగుటకు మనలను పాత్రులుగా చేసిన తండ్రికి మీరు కృతజ్ఞతాస్తుతులు చెల్లింపవలననియు దేవుని బతిమాలుకొంచున్నాము. హల్లెలూయా. ఎటువంటిదటండి? ఎటువంటి స్వాస్థ్యం అట? తేజోవాసులైన పరిశుద్ధుల స్వాస్థ్యం అట.
అంధకార సంబంధమైన వారు కాదు. రెండవది, మీరు పరిశుద్ధుల స్వాస్థ్యం, ఆమేన్. అందులో పాలిభాగస్తులు అవడానికి. పాత్రులుగా చేసింది ఎవరు? తండ్రి. నేనేమంటున్నా తెలుసా, ఇవన్నీ జరగడానికి కావలసిన మాట ఆయన ఆల్రెడీ రిలీజ్ చేశారు. ఆమేన్. ఆమేన్. నీకు నీకు ఇవ్వబోతున్న మహిమను ఆయన ఆల్రెడీ పలికారమ్మా. దారిని విడిచిన చుక్కలు అటు ఇటు తిరుగుతుంటే వాటిని మరలా దారిలోకి తీసుకుని రావడానికి ఎలాగైతే కొంత పని ప్రయాస కావాలో, అలా మనం ఎక్కడెక్కడో తిరుగుతుంటే ప్రభు ఆ అలైన్మెంట్ లోకి తీసుకుని రావడానికి ఈరోజు ఈ మాట నీకు వినిపిస్తున్నారు. కోల్పోకు, నిరీక్షణ అధికమగునట్లుగా. అండ్ ఆ నిరీక్షణ చిన్న చిన్న వాటికి ఆపాదించుకుని అక్కడ ఆగిపోకు. ఆయన కలిగి ఉన్న గొప్ప ప్రణాళిక ఏంటో తెలుసా? తేజో వాసులైన పరిశుద్ధులు కొరకు పెట్టిన స్వాస్థ్యములో భాగం ఇవ్వడానికి. అది పొందుతున్నప్పుడు అర్థమవుతుందండి. చూసి నమ్మిన వారికి అంటే చూడకుండా నమ్మిన వారు ధన్యులు. ఆ ధన్యతలో ఉంటావా? ప్రార్థన చేద్దాం. ఆయన మన కొరకు సిద్ధపరిచినవి గొప్పవి అని నమ్ముదాం. ఆయన సిద్ధపరిచినవి ఆయన నిర్ణయించిన వారికే ఇస్తారు. ఆ పిలుపులో నుంచి, ఏర్పాట్లోంచి తొలగిపోకూడదని ప్రార్థన చేసుకుందాం. ఆయన మాట ఇచ్చారు అంటే అది నెరవేర్చువాడు ఆయన. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఆయన నామంలో, ఆ నామంలో బయలుదేరిపారు. ఏ నామంలో తెలుసా? నెరవేర్చు యెహోవా అనే నామంలో. ఆయన నెరవేర్చున్నది నిర్మించు యెహోవా నామంలో కూడా ఆయన బయలుదేరారు. అంటే ఆయన పలికిన ప్రతి మాట నెరవేర్చబడుతుందని నమ్ముదాం. దానికి అలైన్ అవ్వడానికి ప్రార్థన చేసుకుందాం. ఆ రోజు కొలస్సీ సంఘం కొరకు పౌలు ప్రార్థన చేశారట. ఈ రోజు సంఘంలన్నిటి గురించి నువ్వు ప్రార్థన చేస్తావా? చేద్దామని చెప్పండి అమ్మా. చేద్దాం. ఆమె. అంతేకాదు, నువ్వు ఒక పొలం నాటుతున్నావు, ఆ పొలంలో నుంచి వచ్చిన ఫలం తినవా? తింటా. ఎగ్జాక్ట్ గా అలాగనే నువ్వు ఈరోజు ఈ ప్రార్థన చేస్తున్నావు కదా, ఆ ప్రార్థన యొక్క ఫలితం నీకు కూడా ఉండదా? ఆమేన్. అధికమైన నిరీక్షణతో, అధికమైన ఓర్పుతో, అధికమైన ఆశతో ప్రార్థన చేసుకుందాం.